నవ్వాలండి. వాటర్ బయటకు వచ్చేస్తుందండి. ఇప్పుడు వెళ్తే మా నాన్న చావురే వెళ్తాడండి. చాలండి, అటు తిరిగి ఏడుస్తున్నారు, ఇటు తిరిగి ఏదో ఒకసారి కిలకిలా నవ్వండి. కిలకిల నవ్వాలి. ఇంకా నేను కింద పడి గిలగిల కొట్టుకోమన్నారు కదా. ఈ వ్యాపారంలో మాకు ఏం కలిసి వచ్చిందని కిలకిలా నవ్వాలండి. నవ్వాలమ్మా నవ్వాలి, పువ్వులోనే నవ్వాలి, నవ్వాలమ్మా నవ్వాలి, పువ్వులోనే నవ్వాలి, నవ్వాలమ్మా. మా ఇల్లు ఆనంద నిలయం, ఇక్కడ నవ్వులే. నవ్వాలమ్మా అంటారు, కాసేపు తప్పితే ఏంటి నమ్మాలమ్మా అంటారు. అమ్మవారము కాదమ్మా, నవ్వించు వారము, ప్రేమించు వారము. నవ్వు నవ్వు. వద్దులే వద్దు, ఆ చిన్నపిల్లల పాపం నలుగురు ఉన్నారు, వాళ్ళు ఏడుస్తారు నువ్వు నవ్వితే. వద్దు, అగా చిన్నపిల్లలు భయపడతారు. నాకు అర్థమైందిలే, ఇలా ఏడుస్తా పెట్టాము వాళ్ళు, నాకు అస్సలు వద్దు. తీసుకుని చింతామణి గారు మీరు ఉంగరాలు నాకు ఇచ్చారంటే నా మీద అంత పెద్ద ఒట్టు పెట్టారు కాబట్టి ఆగాను, లేకపోతే మణి నా ఉంగరాలన్నీ మింగేసిన హైదరాబాద్ అంతా నన్ను దెప్పరటండి. లేకపోతే ఇచ్చేస్తే తీసిపోదు. ఉంగరాలు ఇచ్చారు కదా యాండి, ఎన్ని ఉంగరాలు ఇచ్చారు కదా, ఈ శుభ సందర్భంలో తాంబూలం వేసుకుంటారా? చెప్పండి. నాకు తాంబూలం వద్దండి, డెకెట్ వద్దండి. యామండి ఒక పాట పాడండి. పాట పాడనా? నాకు వద్దండి. ఏమండి ఓయ్ పాట పాడండి. పాట పాడేయండి. పాడేనా? మీరు పాడేవారు కాదండి, ఇన్ని ఉంగరాలు ఇచ్చారుగా, ఈ శుభ సందర్భంలో తాంబూలం వేసుకుంటారా? చెప్పాను కదా డెకెట్ వద్దని. అవునా? ఫ్లోలో అర్థం కాలేదండి. పోనీ గంధం రాసుకుంటారా? మీ చేత్తో బంధం చాలే ఊరుకుంటారు. బంధం ఎందుకు రాస్తాను? చూడండి, గ్రంథం సిద్ధంగా ఉంది, శ్రీగంధం. అంతా అడ్వాన్స్ బుకింగ్ ఉంటుందండి. ఆనందాలన్నీ హలో, చెక్, ఫోన్ పే, గూగుల్ పే. హలో చుక్కలు కనపడుతున్నాయా? ఇక్కడ కనపడుతున్నాయి. ఇదే అక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి, బాగా చూస్తా ఉండండి. ఇక్కడ 2, అక్కడ 100. నిన్నెందుకు నా కనుండగా, జాజులెందుకు నా మోజులుండగా,
వాహ్ వాహ్. మరణ సొంతమోతాయి అందాలండి ఆనందాలండి అబ్బా ఏమి స్పర్శ చింతామణి గారు, ఎంత శృతి మెత్తలుగా ఉంది మీ టచ్. ఇలాంటి అందాన్ని నా కనులారా చూడాలనుకుంటున్నాను. శ్రీ రఘురామచంద్ర శ్రీ రఘురామచంద్ర నేను చింతన చేయకరంబెమా లతప్ప. ఏమండి మంచి రొమాన్స్లో ఉండొచ్చారు. మీరు ఎప్పుడు వచ్చారు? తెలియలేదా మీకు? తెలియలేదండి. తెలియలేదా? శృంగార సామ్రాజ్యంలో వాలాడుకున్నప్పుడు నువ్వెందుకు సడన్ గా ఎంట్రీ ఇచ్చావు లతప్ప? వచ్చేటప్పుడు హుషారుగా వచ్చారు, ఏమిటిలా నీరసమైపోయారు? ఆయిల్ అయిపోయింది. అవునా? అప్పుడే గృహప్రవేశం అవ్వలేదు. బాబు ఏమిటా మొహం నిండాను? ఓ ఇదా చింతామణి గారు, స్నో రాశారు. ఏమి రాశారు? స్నో. ఓరి నాయన, ఎనపరేకు రోడ్డు మీద గీకితే అలా ఉండదు, అలా ఉంది సౌండ్. అది సోనో కాదండి, ఆకు ఒక్క వేసుకొని సున్నం పెడతాక పెట్టమని పెట్టింది. మీరు స్నో తీసుకురమ్మంటే సున్నం తీసుకొచ్చింది. హలో మొహం నిండా రాయించుకున్నారండి. హలో పూడి మడక, ఇది సున్నం కాదు. స్నో అనేది ఒక క్రీమ్. క్రీమ్ సున్నం పొక్కు గడుపు మాట ఏమే చిత్ర దాని పిలువ. బావగారికి అద్దోడు తీసుకురా ఒక్కసారి. దీనికి ఏది వెనకాల చూపించాలో ఏది ముందు చూపించాలో ఈ గుంటకి తెలియదు. ఏమి చెప్పి తిప్పి చూపించాలి? మీకు మాట మాటకి చేతిలో పెట్టాలి. గంట గంటకి రేట్ అంటే ఎలాగవుద్ది? చూపించా. నీకు లేదా గొలగొలపై పెట్టుకో బ్యాంకులు. వీడెవడు? సంతకాడ వీరుడు. అరే నేనే అమ్మాయి స్నో రాసిందండి. ఏం రాసింది? స్నో. అదొక నువ్వు రిటైర్మెంట్ అయిపోయి నీకు స్నోల గురించి ఏం తెలుస్తాయి, సున్నాల గురించి తెలుస్తాయి. ఉంచుకోమే. ఇది ఎప్పుడు తీసావు? అవునా? లేదంటే నీకు ఇదేంటమ్మా సరిపోవట్లేదు. ఎక్కడ దాకా వచ్చింది? వచ్చిందిలే బొడ్డు దాకా. అక్కడ పట్టుకో. అమ్మో మేపు సుత్తి తీసుకొని మరి నేర్చుకోడు, అంతే నేర్చుకోడు. చాలకపోతే నన్ను ఏం చేయమంటావు? అమ్మా ఏంటి అయిపోయింది. వేసుకో. ఏమంటావు? మీ ఆది మా అమ్మకి కరెక్ట్ గా సరిపోయింది. నాదే కాదు, జబర్దస్త్లో ఆదే కాదు, ప్రపంచంలో ఎవరి ఆదైనా మీ అమ్మకి కరెక్ట్ గా సూట్ అవుతారు. మీ ఆది మా అమ్మకి కరెక్ట్ గా సరిపోయింది తెలుసా? అమ్మ నేను డబ్బులు తెచ్చానే. ఏమై ఈ మాట కింద సమాధానం చెప్పానా? నీ కళ్ళు మింగయ్యా? ఎవరాదైనా సరిపోతుంది అన్నానా? కళాకారులు కళా పోషకులు బొండాడ నాగేశ్వరరావు గారు నన్ను అభినందిస్తూ 100 రూపాయలు బహుకరించారు.
వారిని వారి కుటుంబాన్ని ఆ దేవదేవుడు సర్వదా రక్షించాలని కోరి ప్రార్థిస్తున్నాను. వారికి నా కళాభివందనాలు ఆ తెలియజేస్తున్నాను. 100 చైతన్యం తీసుకో. వారికి నా వందన శతంబులు అందజేయించున్నాను. మళ్ళీ చెప్పు. వందన శతంబు నిజంగా గొప్ప క్లాప్స్ కొట్టండి. శతసహస్ర వందన మందారాలని నీకు ఈ స్టేజ్ మంచి పోనీ ఇచ్చిందే. అవునవును. నీకు మీ అమ్మకి అక్కకి బాబు ఆ, ఇంకేమనుంటే ఇచ్చేయండి ఆయన, ఇచ్చేయండి. ఏమీ లేవండి. కోటు మాత్రం ఇమ్మంటారా? ఏదో మీరు కాదు కానీ ఆ. కరోనా వచ్చినప్పుడు ఏదో ప్రాక్టీస్ అయ్యారంటే ఏంటది? అప్పుడా ఆ, సంగీతం. సంగీతం కాదండి, ఆ. ఏదో కరాటే. ఆహా, కరాట్ వచ్చు, ఎలా? నాకు కరాటే వచ్చు. అదేంటి? నాది ఇలా పట్టుకోండి. ఏదో ఒకటి చెప్పండి. ఆ, ఏదో ఒకటి కరాటే. చెప్పండి. చెప్పండి అమ్మా, చూసుకోవే. Go back. బావగారి కోటు పోయే. 6 సెకండ్లో కోటు దొబ్బారండి. అవును. కరాటే ఎందుకు వచ్చింది అనగా ఇదని మీకు ఏమేమి ఆటలు వచ్చారా? ఆ. అమ్మో, నువ్వు పెద్ద ఆటగాడు. బాబు ఓయ్. అమ్మాయి లంగా కూర్చుండదంట, పంచి కూడా ఇస్తే. బావగారండి, డబ్బులు ఇస్తే మంచి మాట చెప్తాగా, ఈ బాధ అంతా ఎందుకు మీకు? కాదే, మాటికి డబ్బులంటే ఎలాగా? మాటికి అడగమని అమ్మే చెప్పిందిగా. ఆ. మీరు ఇంకా తెల్లార్లు అడిగితే నా వల్ల కదా, అందులో ఉన్న ఇస్తాను. అసలు మాట ఏంటో చెప్పవే. చెప్పమంటారా? ఆ. ఒక పాట పాడి చెప్పమంటారా? మామూలుగా చెప్పమంటారా? పాటలు వెనకాల మా అన్నయ్య ఉన్నాడు కదా. అవునా? ఇప్పుడు వెళ్ళిపోదా? ఓకే. ఏయ్, మంచి పాట పాడవే. బావలు సయ్యా సై. నై వై. నువ్వు ముయ్ ఆ. బావలు సయ్యా మల్లలు సయ్యా. బావలు సయ్యా మల్లలు సయ్యా. చూడవే. తప్ప అది ఏమీ ఎరగని కక్క యాపిల్స్ ముక్క అని అది ఎత్తిందని మీరు ఎత్తకండి. ఒకసారి కళ్ళు పోయేది. అయినా నేను ఘాటీలు ఎక్కలేను. అబ్బా. అరే.
ఇది డబల్ రేటు పామే వదలేకపోయానండి. ఏంటండి అమ్మా. ఓయ్ బావు పని అయిపోయింది ఊది ఊది. అవును చాలా సేపు అని పాము మామూలుగా లేదండి. 2-4 సరే ఏంటి విషయం? డబ్బులు ఇవ్వండి మాట చెప్తా. వదిలియమ్మా కడుపు మాట ఎన్నిసార్లమ్మంట ఎవరా అక్కడ ఉన్నాయి. అయితే నేను చెప్పు. చెప్పవే తప్పనివ్వండి తప్ప అందాక అప్పు ఇప్పుడు నా పరిస్థితి ఇస్త్రీ చొక్కా జేబీ బొక్కలా ఉంది. సర్లేండి చెప్తున్నాను చూసుకో. చెప్పాయి మీ నాన్నగారు వచ్చారు. ఏమండి మీ నాన్నగారు వచ్చారా గుమ్మంలో నుంచున్నారు. మా నాన్న ఇక్కడికి వస్తాడా? నా కోసం వస్తూ ఉంటారు. నేను కూడా ఇక్కడికి వస్తాడా? ఏ రాకూడదా? నాకు వయసు వాళ్ళకాడు తారతమ్యం లేదు. ఓరి నాయను నన్ను ఎక్కడైనా దాచే. అయ్యో అయ్యో చిన్న పిల్ల గారు ఎక్కడ దాస్తారు?